దయచేసి న్యాయాధిపతులు 20వ అధ్యాయము 35 నుండి 35వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కూడికను ముగించుకుందాం. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా 3వ దినమున ఇదేనోసారి మూడోసారి వీరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇశ్రాయేల్ మిగిలిన గోత్రికులందరూ కూడా 4 లక్షల మంది యోధులు ఉన్నారు. అయితే బెన్యామీను గోత్రం ఒకటే కదా. సో వీరందరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. సో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు లేక యెహోవాని దేవుడిగా కలిగిన వారు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అప్పగించుకోవాలి. ఏది చేసినప్పటికీ తన చిత్తానుసారంగానే చేస్తున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇశ్రాయేల్ గోత్రంలో ఒక గోత్రం మీదకి వీరందరూ కలిసి ఏం చేస్తున్నారు, వెళ్తున్నారు. అయితే దేవుడు ఎప్పుడు ఏమని చెప్తాడంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, పోరాడినది మీరు కాదు. మీ పక్షంగా ఎవరు పోరాడతారు? దేవుడే పోరాడతారు. మనం కూడా పాపులమైనగా సాతాను యొక్క అధికారంలో అంధకార సమూహం అధికారంలో ఉండగా పాపులం ఉండగా నాశనానికి వెళ్ళవలసి ఉండగా ఆత్మ నరకానికి వెళ్ళవలసి ఉండగా మన పాపాన్ని మనం ఏ విధం చేత అయినను పరిహారము చేసుకోలేం. సాతానుడు శక్తిమంతుడు, యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. మనం ఎవరమంటే పాపులు, బలహీనులని అర్థం. ఎవరి చెరలో ఉన్నారు, ఎవరి దాసత్వంలో ఉన్నారంటే సాతాను, బలవంతుడైన సాతాను యొక్క చెరలో ఉన్నాం, దాసత్వంలో ఉన్నాం. వాడి నుంచి, వాని అధికారం నుంచి మనల్ని విడిపించాలి అంటే ఎవరు కావాలి మనకి? తనకంటే బలవంతుడైన వారు కావాలి. అందుకనే తనకంటే బలవంతుడైన వారు ఎవరు? దేవుడు తప్ప ఇంకెవరు లేరు. ఆనాడు ఇశ్రాయేల్ని బలము కలిగిన ఫరో చేతిలో నుండి ఎర్ర సముద్రం యొక్క ఆటంకం నుండి విడిపించిన దేవుడు. తనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయితే తనని మన పక్షంగా, మనల్ని విడిపించాలంటే మన పక్షంగా చేసుకోవాలి. మన పక్షంగా చేయాలంటే ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. హెబ్రీ 11 త్వరగా చదవండి. ఎవరైనా సరే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. ఏది సాధ్యము? విశ్వాసము లేకుండా అసాధ్యం. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏమని విశ్వాసం ఉంచాలి? ఉన్నాడని నమ్మాలి. ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? ఆయన పరమందు ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడు? ఎక్కడైతే దేవుని బిడ్డలు యేసు ప్రభువుని అంగీకరించి పవిత్రపరచబడి పవిత్రంగా ఉంటున్న వారి మధ్యలో కూడా ఉంటాడు. పరిశుద్ధాత్మను మన హృదయంలో కూడా పెట్టాడు. ఓకే, నేను మీలో ఉందును, మీతో ఉందును. యేసు ప్రభువు వచ్చాడు, మనలో ఉంటాడు ఆత్మగా, మనతో ఉంటాడు ఆత్మగా మన మధ్యలో. అంటే అది సంఘం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడి రావాలి. నేను ఒంటరిగా ప్రార్థన చేశాను, అది చేశాను, ఇది చెయ్యి, తప్పులేదు, చెయ్యాలి అది. అయితే సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం, సంఘ సహవాసం కూడా చాలా ప్రాముఖ్యం. సో నేటి యవనస్తులు చాలామంది దీన్ని మిస్ అవుతున్నారు, దూరం అయిపోతున్నారు. ఉద్యోగం చేసుకుంటే చాలు అని ఉన్నాడే. అయితే మన క్రియలను బట్టి, అటువంటి వారిని బట్టి సహవాసానికి దూరంగా ఉంటూ వాక్యాన్ని సరిగా నేర్చుకోక, దేవుని సేవలో పాల్గొండక, అంటే ఆరాధన, యాజక ధర్మం చేయాలి, ఫస్ట్ ప్రార్థన, ఇవన్నీ చేయక అసలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారో లేదో నాకు అర్థం. ఉన్నాడు అది. అందుకని మెసేజ్ పెట్టారనుకో, కొద్దిగా ఈరోజు వాక్యం చదివారు, కొద్దిగా ఈరోజు ప్రార్థన చేశారని కొద్దిగా కాపరిగా నాకేముంటుంది? ధైర్యం ఉంటుంది. మీ అందరినీ ప్రభు కొరకు సిద్ధపరచాలి. అందుకనే కదా ఇచ్చాడు. విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి కదా. మీరు ఆత్మీయ నష్టాలు ఈ లోకం వరకు బాగానే ఉంటుంది, ఎలాగైనా జీవించవచ్చు. అయితే ఎక్కడైతే ప్రభువుని నిర్లక్ష్యం చేశామో, ఎక్కడైతే అవిశ్వాసానికి గురయ్యామో,
చనిపోయిన వెంటనే ఆరంభం అవుతుంది కదా. మనం శిక్షావిధిలోకి లోకంతో పాటు వెళ్ళాలని మనల్ని రక్షించలేదు. పవిత్రంగా ఉండాలి, ఆత్మీయ జీవితానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. సంఘానికి, వాక్యానికి, సహవాసానికి ఉన్నప్పుడు, మన మధ్యలో దేవుడు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభుతో కూడా సహవాసం కలిగి ఉంటుంది. అవి మిస్ అయిపోతున్నారు చాలా యూత్. నిలబడి కూడా ఉండట్లేదు, అంటే కాన్స్టెన్సీ ఉండట్లేదు, కాన్స్టెంట్గా ఉండట్లేదు, ఫ్రీక్వెంట్గా ఉండట్లేదు. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా విని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎదుగు వచ్చేవారు ఏమని విశ్వసించాలి? ఉన్నాడని. ఉన్నాడు, ఉన్నవాడు. ఇశ్రాయేలుకి ఏమని బయలుపరుచుకున్నాడు? ఉన్నవాడు, అనువాడని బయలుపరుచుకున్నాడు. ఆయన ఉన్నాడో లేదా ఎట్లా తెలుస్తుంది మనకి? సాగరన్న, ఆయన ఉన్నాడో లేదా ఎట్లా తెలుస్తుంది మనకి? పద్మక్క, దుర్గక్క, ఆయన ఉన్నాడో లేదా ఎట్లా తెలుస్తుంది? చెప్పా, ఉన్నాడా దేవుడు? చెప్పా, ఉన్నాడా? ఎట్లా తెలుస్తుంది అమ్మా? ఎట్లా విశ్వాసం వస్తావు అంటే ఆయన సృష్టించిన వాటిని చూస్తే తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఈ భూమి ఆకాశాన్ని ఎవరు సృష్టించారు? మరి ఈ దృశ్యమైనవి చూస్తే అదృశ్యుడైన దేవుడు. దృశ్యమైనవి సృష్టించాలంటే ఎంత జ్ఞానం కావాలి, ఎంత శక్తి కావాలి, దీనికి ఎంత మెటీరియల్ కావాలి. ఆయన దగ్గర ఏమైనా మెటీరియల్ ఉందా? మహత్వ గల మాట చేత భూమి కలుగును గాక అంతే కలగాలి. చీకటి వెలుగు కలిసిపోగా వచ్చేసి వెలుగు లేదు, చీకటి వచ్చేసింది ముందు. అది దేవునికి ఇష్టం లేదు. అప్పుడు దాన్ని వేరు చేయడానికి వెలుగుని కలుగు చేశాడు. వెలుగు చీకటిని కలుగు చేసింది ఎవరు? ఎందుకనేది ఆ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. చూడండి, రోమేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం చదవండి త్వరగా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్య ఏమైనా ఉందండి. దేవుడు ఎలాగుంటాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, అది వారి ఎదుట ఏమైందంటే విషదమై ఉన్నది. ఎట్లా అంట చదువు. దేవుడు అది వారికి పరిచయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. దేవునికి ఏ శక్తి ఉందండి? మనకే శక్తి ఉంది. పుట్టినప్పుడు బలహీనలు, ఇప్పుడు యవనస్తులారా మీరు బలవంతులు. ఎప్పుడు బలవంతులు? పాపాన్ని జయించినప్పుడు, సాతాన్ని జయించినప్పుడు కదా. దేవుని సేవ చేసినప్పుడు. నేను బలవంతుడండి, 3-4 కొట్టేస్తానంటే అది బలం కాదు. ఏంటది? వాటమే. దేన్ని జయించాలి? బలవంతుడైతే పాపాన్ని, సాతాన్ని జయించాలి. అప్పుడే మరణాన్ని జయించగలుగుతారు. యేసు ప్రభు ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత దేవునికి ఏ శక్తి ఉంది? నిత్య శక్తి. ఆరంభంలో ఎలాగున్నాడు? భూమి ఆకాశం సృష్టించినప్పుడు అదే శక్తి ఉంటుంది. అదే మాటతో సృష్టించిన దేవుడు మాటతోనే భూమి ఆకాశములు రచించిపోను గాక అంటే అది వెళ్ళిపోతాయి. ఎక్కడ పోతాయి తెలియదు. ఎట్లా వచ్చినాయి? వితౌట్ మెటీరియల్ మ్యాటర్ ఆల్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. వెన్ హి సేస్ గో అవే, దే ఫ్లీ అవే. వేర్ డస్ దే గో? వేర్ డస్ ఇట్ గో? అర్థమైందండి. తర్వాత దైవత్వము, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది కదా. కాబట్టి దేవుడు ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? సృష్టిస్తున్నాడు కదా. నాకు తల్లిదండ్రులు ఉన్నారో లేదో ఎట్లా తెలుస్తుంది? నాకు తల్లిదండ్రులు నేనున్నాను కాబట్టి. నేను లేకపోతే నాకు తల్లి. కొమ్మరోడు ఉన్నాడో లేదో ఎట్లా తెలుస్తుంది? కొమ్మరోడు అంటే తెలుసా? కోట. కుండ ఉంటే ఎవరున్నట్టు? కుండను చేసిన ప్రతివాడు. దేవుడు కూడా కుమ్మరే. 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో కూడా కుమ్మరే.
కదా. దేవుడు ఆదాము దేంతో చేశాడు? మట్టితో చేశాడు. మట్టితో చేసిన దాన్ని ఏమంటారు? ఘటం అంటారు. ఒక పాత్ర కదా. ఈ పాత్ర దేంతో చేశాడు? మట్టితో. ఎవరు చేశారు? మనుషులు చేసింది కూడా ఎవరండి? వాటినేమో మాటతో చేశాడు, మనమేమో శాతంతో చేశాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉంటే మనం ఎవరు? పాపం. ఎవరు పాపం? ఎవరిలో? ఆదాము. కాబట్టి పాపులందరూ కూడా సాతానులో ఉన్నారు. సాతాను సంబంధులు. సాతాను ఎక్కడికి పోతాడు? నరకానికి. శాశ్వతం, ఇవేగా. కానీ ఆత్మలకి ఏముండదు? సావు ఉండదు కదా. అందుకని అగ్ని. ఇప్పుడు సాతాను కూడా ఆత్మగా, దేవదూతలు కూడా ఆత్మలు. మనలో కూడా అటువంటి ఆత్మ ఉంది. కాబట్టి పాపులైన ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? సాతాను సంబంధులు, సాతానుతో పాటు నరకం అవుతాయి. అందుకని ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులుగా మారాలి. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా దేవుని సహవాసంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని సంతోషపెట్టాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఫెయిత్. ఆయన ఉన్నాడని. అందుకనే ఈ ఫెయిత్ని మనం బలపరిచేది వాక్యం. దేవుని మందిరానికి రావాలి కదా. ఎప్పుడు రావాలి? నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి, ప్రతిసారి. సరే, ఇప్పుడు ఈ రోజుల్లో కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఈ మీడియా ఉంది కాబట్టి యూట్యూబ్, సోషల్ మీడియా అంటారు దాన్ని, పంపిస్తుంది. ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు కదా? చాలా తక్కువ. అంటే ఏం లేదండి, ఆశ లేదు. ఇదే విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం, శక్తి లేని వారిగా ఉంటాం. ఎప్పుడైతే బలహీనం అవుతామో అప్పుడు మనకంటే బలవంతుడు సాతాను వచ్చి మళ్ళీ భుజాల మీద కూర్చుంటాం. అర్థమైందండి. అందుకని ఎప్పుడు మనతో ఎవరు ఉండాలి? యేసుప్రభు ఉండాలి. యేసుప్రభు ఉంటే ఏమవుతుంది? సాతాను భయపడిపోతాడు. యేసుప్రభు దూరంగా ఉంటే ఏమవుతుంది? పిల్లవాడు తండ్రి కానీ తల్లి కానీ పెద్దవారు ఎవరైనా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటాడు, గంతులు వేస్తాడు. ఒంటరిగా ఉన్నాడు ఏమవుతుంది? నడవగలడా? ఎవరు నడిపించాలి? సో అందుకనే మనం ఎప్పుడూ కూడా ప్రభువు మనతో ఉండేటట్టుగా చేసుకోవాలి. అందుకనే నేను సదాకాలం మీతో పాటు ఉంటాను. ఇప్పుడు నన్ను వెంబడించినప్పుడు, నా సేవ నేను చెప్పింది చేసినప్పుడు అట్లా చేసేది నేర్చుకోవాలి. అర్థమైన ఎంతవరకు అయిపోయింది. కాబట్టి ఇది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం. దేవుని ఎదుగు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని కదా. ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడు. ఫలము నమ్మవాలని కదా. నమ్మావా? ఎందుకు నమ్మాలి మనం యేసుప్రభుని? మన విశ్వాసానికి ఫలం ఏంటి? చూడండి, 1 పేతురు 1:8. 1 పేతురు 1:8. 1:8. 1:8. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసానికి ఫలం ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనలోని గుడ్ క్వాలిటీ ఏంటి? అది కూడా దేవుని వచ్చింది. చూడకే విశ్వసిస్తున్నారు. ఈ విశ్వాసం అమూల్యమైంది కదా. విశ్వాసములో కొనసాగుతూ, విశ్వాసములో బలపడుతూ, సాతానికి, శరీరానికి, లోకానికి చోటు ఇవ్వకుండా మనం ప్రభుని తోడుగా పెట్టుకుని జీవించే జీవితంలో అప్పుడు సాతాను మన దగ్గరికి అప్పుడే జయ జీవితం అనేది అర్థమైందండి. కాబట్టి వింటారు, బాగానే ఉంటుంది ఇప్పుడు, కానీ మళ్ళీ పాటించండి. నేను చూస్తున్నాను కదా, ప్రతి వారం కూడా వింటాం. దేవుడు అన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. మనం ఎలా బలంగా ఉండాలి ఆత్మీయంగా. మళ్ళీ చేస్తున్నారు అది, కొంతమంది చేయకపోతే ఎలా ఉంటాం మనం? ఆత్మీయ జీవితం తమాషా కాదు, ఓకే. ఇంకా చాలామందికి తమాషాగా ఉంటుంది, నామకార్థంగా ఉంటుంది. అట్లా అనుకోదు, ఓకేనా. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు ఏంటంటే ఈ శరీరంలో ఉన్న శక్తిని కొంచెమన్నా ఇవ్వాలన్నమాట.
పొద్దున్న లేచి బైబిల్ చదవాలండి. అన్నీ చేసుకోవడానికి చాలా శక్తి ఉంటుంది కదా. అయితే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, కొంచెం మందిరానికి రావాలి అంటే కష్టమే. శరీరం దానికి ఎప్పుడైతే శరీరం ఆత్మీయ విషయాలకి సహకరించదో అప్పుడు నీ శరీరం సాతానికి సహకరిస్తున్నాడు. నీదంటే నీది కాదు, నీదంటే నీది కాదని కామనిజం, నీదంటే నీది కాదు కాబట్టి నీదంటే నాదే అని చెప్పి పర్వాలేదు. కాబట్టి సహకరించినప్పుడు ఎవరికి సహకరిస్తున్నట్టు అంతే. రెండే ఉంటే సాతాన్ని సేవ చేయి, లేకపోతే రెండింటి మధ్యలో ఉండదు. మనం రెండింటి మధ్యలో ఉన్నాం, వాడు వచ్చి కూర్చుంటాడు. ఓకే, చూడండి యెహోషువ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. యెహోషువ కాదు, జకరియా 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. జకరియా 3వ అధ్యాయం మొదటి 3 చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయిన అతడి కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. చూసారా ఏం చూశాడు ప్రవక్త? దేవుడు చూపిస్తున్నాడు. యెహోషువ ప్రధాన యాజకుడు. ఆయన దేవుని మందిరంలో, పరిశుద్ధ దేవుని మందిరంలో ప్రధాన యాజకుడిగా సేవ చేస్తున్నాడు. అయితే ఆయన భుజాల మీద ఎవరు కూర్చున్నారంట? ఎందుకు? ఆయన వస్త్రాలని, జీవితాన్ని మలినం చేసుకున్నాడు. కాబట్టి అలాంటి వాడు దేవుని సేవ చేయటానికి వీలు. అందుకనే వెంటనే దాన్ని పరిష్కరించడానికి చదవమ్మా. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొర్వి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూసారా, అగ్నిలో నుండి తీయబడిన మనమంతా కూడా అగ్నిలో, నరకంలో ఉండవలసిందే. నరకంలో పడిన వారమే ఒక రకంగా. అయితే మనమంతా అగ్నిలో నుండి ఏం చేసాం? తీయబడ్డాం. తప్పించుకున్న ఇప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మళ్ళీ నరకంలోకి వెళ్లకుండా చూసుకోవాలి కదా. సాతాను వచ్చి మన భుజాల మీద కూర్చోవద్దు కదా. ఎవరుండాలి మనతో పాటు? ఈ నిర్లక్ష్య జీవితం అంతా కూడా ఎవరు కూర్చుంటారు వచ్చి? ఆత్మీయ విషయాల్లో ఆసక్తి లేకుండా చేసి పాడేస్తాం. ఒకప్పుడు చేస్తాం, ఒకప్పుడు చేయం. అట్లా ఏది చేసినా ఏది చేయకపోయినా ఐఎమ్ రైట్ అని అనుకుంటాం. సో అది కూడా చాలా డేంజర్ అనమాట కదా. మనం ఏమనుకోవాలి? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6:3 త్వరగా చదవండి. గలతీ 6:3 చదవండి. ఆ బ్రదర్స్ ఏం చేస్తున్నారు? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని. గలతీ ఎవడైనా వట్టివాడయండి. చూడు, ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల. సో నేను ఐఎమ్ సంథింగ్ వెన్ ఐఎమ్ నథింగ్. నేను జీరో అని, నేను హీరో అంటే ఏం లాభం? ఎవరు మోసగించుకుంటున్నారు? కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆత్మీయ స్థితిలో ఆ స్థితిని ఒప్పుకొని సరి చేసుకుని ప్రభు దగ్గరికి రావాలి. అది విషయం. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా సహోదరులు. ఎందుకంటే బెన్యామీను గోత్రికులు ఏం చేశారు? కీడు చేశారు. లేవిని యొక్క భార్యను ఏం చేశారు? రాత్రి అంతా చెరిసి ఆమె చంపేశారు. ఆ కారణం చేత ఇశ్రాయేల్ అందరికీ ఆ సమాచారాన్ని ఆమెను 12 ముక్కలుగా చేసి 12 గోత్రికులకి పంపించినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఒక గ్రూప్ అయ్యారు. 11 గోత్రాలు. ఒక బెన్యామీలంతా ఎవరి గోత్రంలో అయితే కీడు జరిగిందో వారు. ఇప్పుడు వీరందరూ కలిసి వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలని. ఇద్దరు మళ్ళీ ఎవరు? సహోదరులే. వాళ్ళు ఇశ్రాయేల్లే, వీళ్ళు ఇశ్రాయేల్. ఇద్దరు దేవుడు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? నా దేవుడు
యేసు ప్రభు. నీ దేవుడు. మన ఇద్దరం కొట్టుకుంటే ఎవరికి సపోర్ట్? మనది కొట్టుకోవచ్చు, ఎవరికి సపోర్ట్ చేస్తాడు? సంఘాలకు కూడా అది ఒకరికొరకు ప్రభు ఆయన అది చేస్తున్నాడు, ఈయన ఇది చేస్తున్నాడు, వీళ్ళు ఇది చేస్తున్నాడు, ఎవరి మాట వినాలి దేవుడు? అందుకనే సమాధాన పడాలని బైబిల్ ఉంది. ఏది చేయాలో చెప్పాలి కానీ ఈయన ఎవరు టైటస్ లేకపోతే ఈయనకు నువ్వు సరిగ్గా చేయట్లేదు ప్రభు, లేదు వాళ్ళని శిక్షించు, దండించు అంటే ఏమవుతుంది కదా? అది అందుకనే బైబిల్లో హెచ్చరికలు తీసుకోవాలి, సరి చేసుకోవటానికి, సమాధాన పడటానికి. ఎప్పుడు ప్రతి ఆదివారం మనకు సమాధాన బల్ల ఉంటుంది. బల్ల దేని కొరకు ఉంది? సమాధానం బట్టి. ఎవరిలో విరోధం ఉన్నప్పుడు అన్యాయం చేసిన వారు ఉంటారు, ఆయన దేవుడు తప్పక తీరుస్తాడు. ఏ అన్యాయస్తుని కూడా సహోదరుడైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. అందుకనే మనం ప్రార్థన చేస్తాం అన్నమాట. ఓకేనా? సో తీర్పు దేవుడిది, మనది కాదు. ఎందుకంటే ఒకవేళ మనమే తీర్పు తీర్చామనుకో మనం ఏమవుతాం? చెప్పు ఏదో చెప్పు. లేదు, మనమే దేవుడు అవుతాం. చూడండి, యాకోబు 4:11. యాకోబు 4:11. సహోదరులారా, ఒకరికి విరోధముగా మాట్లాడొద్దంట. ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి, మాట్లాడి వాడు మాట్లాడి దేనికి తీర్పు తెలుస్తున్నాడని వ్యతిరేకంగా మాట్లాడు. తర్వాత కాక తర్వాత నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకు నశింపజేయుటకు శక్తివంతుడై ఉన్నాడు. ఆయనే దేవుడు. ధర్మశాస్త్రాన్ని విధించేదెవరు? దేవుడు. దాని ప్రకారం తీర్పు తీర్చే శిక్షించేదెవరు? దేవుడు. మరి మనం ఎవరు? సమాధానంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి, బోధలు కూడా ఉన్నాయి, కానీ ఏంటి? పట్టించుకోకపోతే ఎవరు మనం? వాక్యాన్ని విని విడిచిపెడితే ఎవరు మనం? వీఆర్ ఎంటీ, స్పిరిచువల్లీ ఎంటీ. ఎంటీగా ఉండి ఐఎమ్ సంథింగ్ అంటే ఐఎమ్ స్టిల్ క్రిస్టియన్, మై పేరెంట్స్ ఆర్ క్రిస్టియన్, మై ఫోర్ ఫాదర్స్ ఆర్ పాస్టర్స్ ఆర్ లాస్టర్స్. అట్లా ఉండకూడదు. వీఆర్ ఏంటంటే ఐఎమ్ నథింగ్ అని కూడా చెప్పకూడదు. యూ షుడ్ బి సంథింగ్ ఇన్ క్రైస్ట్. దేవుడు క్రీస్తు ఏం చేయలేదు నీకు? చేసావు. మరి అది ఎక్కడ కాపాడుకుంటుంది? ఏం చేస్తుంది? ఇవన్నీ ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. నిలకడనేది ఉండాలి. ఎప్పుడు కూడా సాతాను డైవర్ట్ చేస్తూ ఉంటాడు. సండే రాకుండా చేస్తాడు, వేరే రాకుండా చేస్తాడు, ఏవేవో ఎవరో చూపిస్తాడు. వారు కూడా మనుషుల్ని ప్రేరేపించే శక్తి వాడుకుంటుంది, మనస్సుని, మైండ్స్. అందుకని జాగ్రత్తగా ఉంటారు. ఉండాలి మనసు తెలుసా? మనుషులు కాదు, మనస్సుల్ని ప్రేరేపించే శక్తి ఉంది సాతానికి, తెలుసా? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం టైం అయిపోయింది, ముగించేస్తుంది త్వరగా. 13:1 నేను చదువు. తాను ఈ లోకం నుండి తండ్రి యుద్ధకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించాను. వారు భోజనం యేసు ప్రభు చేసే అన్నీ కూడా నిలకడగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. ఆయన ప్రేమ శాశ్వతమైంది, ఆయన కృపా శాశ్వతమైంది, ఆయన వాగ్దానాలు అన్నీ మనవి కదా. అది ముట్టుకుంటే ఏదంటారు చూడు, ఊడిపోయిన ముక్కలా, తుమ్మితే ఊడిపోయిన ముక్కలా. చదువు. వారు భోజనం చేస్తుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడు. చూసారు, యూదా ఇస్కరియోతులు ఏం పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు?
ఈజ్ ఎ వీక్ ఫెలో. వీక్ అపోస్తలుగా పిలువబడ్డాడు, క్రీస్తుని వెంబడిస్తున్నాడు, కానీ క్రీస్తు మాటలు కానీ క్రీస్తు కానీ ఎండలో లేడు. కాబట్టి ఎవరున్నారు ఆయనతో? సాతాను ఏం చేశాడు? ఆలోచన పుట్టించే శక్తి ఉంది వాడికి. అందుకని జాగ్రత్త. అందుకని అనేక సందర్భాల్లో క్రైస్తవులు ఫెయిల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటి? వాడు మనకి నష్టపరిచేది ఆలోచన పుట్టేస్తుంది. దాన్ని మనం చేసామనుకోండి, సరే దాని నుంచి తర్వాత కొన్నిసార్లు దేవుడు అనుమతించిన విడిపిస్తాడు కదా. ఆ సాతాన్ని అందుకనే పెట్టాడు. వాడు లేకపోతే అందరూ కూడా ఎవరండి? అందరూ కూడా మంచివాళ్ళే. సాతాను ఇప్పుడు మీకు స్కూల్లో కాలేజీలో పరీక్షలు పెడతారు కదా, పరీక్ష లేదనుకో అందరూ పాస్ అవుతారు. సాతాను లేడనుకో అందరూ ఆత్మీయులు. అర్థమైందా? అట్లా లేదు, అందుకని పెట్టాడు. వాడెవరు? ఈజ్ అవర్ ఎగ్జామినర్. ఈజ్ అవర్ ఎగ్జామినర్ అనమాట. వాడు మనకి ఎన్ని మార్కులు ఉన్నాయో 30, 50, 100 వాడు చూపిస్తాడు అనమాట. యేసు ప్రభు ఊరికే పాస్ చేస్తే అడుగుతాడు అనమాట. అయితే అందుకనే కృప దొరికింది కాబట్టి వెంటనే క్షమాపణ పొంది రీఇన్స్టేట్ కావాలి. ఓకే, అలాగే ఉండకూడదు. సరే, కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మూడోసారి 2 సార్లు వెళ్ళినప్పుడు ఈ 4 లక్షల మందిలో ఇశ్రాయేలు 12 గోత్రికులు ఏమైపోయారు? ఓడిపోయారు కదా. ఎంతోమంది? లక్షలాది మంది చనిపోయారు. దగ్గర ఎంతమంది? 40,000 మంది చనిపోయారు. వింటున్నారమ్మా? 40,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఇది మూడోసారి మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ కూడా దేవుడే చెప్తాడు. చూడండి, సామెతలు ఎందుకు అట్లా ఓడిపోతూ వచ్చారు, ఎందుకు అట్లా ఓడిపోయారు? సామెతలు 5:22 చదవండి. 5:22. దుష్టుని దోషంలో వానిని చిక్కులో పెట్టెను, వాడు తన పాప పాపముల నుండి దుష్టుని పాపములు దుష్టుని దోషంలో వానిని చిక్కులో పెట్టెను, వాడు తన పాప పాపముల వలన బంధింపబడును. దుష్టుని దోషాలు, వీరు కూడా దోషాలు కలిగి ఉన్నారు. వీరు పోయి దేవుని ప్రార్థన చేస్తూ మేము బెన్యామీనుల్ని మీదకి యుద్ధం పోతాం, వాళ్ళని చంపుతాం అన్నప్పుడు వీళ్ళలో కూడా దోషాలు. దుష్టులు దోషాలు ఏం చేస్తాయి? అవన్నీ ఏం చేస్తాయి? చిక్కులు పెడతాయి. దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళమంటున్నాడు. వీడు పాపాన్ని సరి చేసుకోవట్లేదు. కాబట్టి ఇంతవరకు దేవుడు లేనివాడుగా ఉన్నారు, దేవుని భయభక్తులు లేనిగా ఉన్నారు. సడన్గా ఈ సమస్య వచ్చేటప్పటికి ఏకంగా యుద్ధానికే వచ్చేసారు. యుద్ధం చేసే ముందు ఏమన్నారు? నీ తప్పులు సరి చేసుకోవాలి. ఓకేనా? ఏదైనా చేసేటప్పుడు ఏముండాలి? ఈ తప్పులు సరి చేసుకోవాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అనేది చెప్తారు. ఇప్పుడు కొత్త నిబంధనలు యుద్ధాలు ఏమి లేవు, పాత నిబంధనలు మాత్రమే. ఇప్పుడంతా కూడా ఆత్మ సంబంధమైన యుద్ధం, పోరాటం తప్ప శరీర సంబంధమైంది కాదు. అయితే కాబట్టి వీరు పాపాలు ఏం చేసినాయి? చిక్కులు పెట్టి. వారు అంతకుముందు కూడా అనేకమంది తప్పులు చేశారు కదా. ఇశ్రాయేల్లో రాజు లేడని ఇష్టానుసారంగా జీవించారు కదా. అవన్నీ సరి చేసుకోవాలి కదా. సరి చేసుకున్న తర్వాత దేవుడే ప్లాన్ ఇస్తాడు కదా. ఇప్పుడు మూడోసారి దేవుడు ఏం చేశాడు? సాయం చేశాడు. వారికి మాటుగాండ్రు ఫస్ట్ ఏం చేశాడు? పెట్టమని చేస్తారు కదా. మాటుగాండ్రు అంటే అర్థం ఏంటి? పట్టణానికి బ్యాక్ సైడ్ లేదు, స్పైస్ వేరు, వేగులు వారు. ఓకే, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతారు అనమాట. ముందు నుంచి కొంతమంది వెళ్తారు. స్ట్రాటజీ. ఈ ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పట్టణస్తులు చూసిన తర్వాత వీళ్ళు భయపడి పారిపోయినట్టు చేస్తారు. ఆ విలేజ్ అంతా ఖాళీ అయిపోయింది అనుకో, లేకపోతే ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేసి కాల్ చేస్తారు, వీళ్ళని సంహరించేస్తారు. అందుకనే ఎంతమంది పెట్టాడు? 10,000 మంది పైన పెట్టాడు. అని మాటగాళ్ళు ఎంతమంది పెట్టాడు? పైన వారాలు చూసాము. సరే అండి, అట్లా పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇటు రండి. తర్వాత 32వ వచనం చదవండి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకునేది. దాని ఇశ్రాయేలీయులు
మనం పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజేయుధము రండని చెప్పుకొనుచుండిరి. ఇశ్రాయేలు అందరూ తమ చోట నుండి లేచి బయల్తమారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకునలోగా ఇశ్రాయేలీయులు మాటగాండ్రును తమ చోట నుండి గిబియా బట్ట బయటి మార్గమునకు త్వరగా వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధం జరిగింది. అయితే తమకు అపాయం తటస్థమైందని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను ఇప్పుడు ఎవరు జయించారు? ఇశ్రాయేల్ కదండి. అందుకని కాబట్టి శత్రువు మీద జయం పొందాలి అంటే మొట్టమొదటిగా మన తప్పులు ఏం చేయాలి? మనం సరి ప్రార్థన చేయాలన్నా ఆరాధన చేయాలన్నా ఏది చేయాలన్నా ప్రతిసారి కూడా మనల్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇప్పుడు చూడండి, దేవుడు వాక్యం ఇలా మాట్లాడుతున్నప్పుడు మన మనసాక్షి మనం చెప్తుంది కదా, అనేక విషయాలు తక్కువైనా ఇప్పుడు ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ చేయకూడదు. సో ఎక్కువ భక్తి అనేది చూపించాలి. పొద్దున్నే లేచి ఏం చేయాలి? ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. వాక్యం మేము చిన్న చిన్న మెసేజ్లు పంపిస్తున్నాం, అవి కూడా ఏం చేయాలి? లేకపోతే ఏమవుతాం? మనం చచ్చిపోతాం. శత్రువు మనల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు కదండి. అప్పుడు విజయం అనేది ఇచ్చాడు. మిగిలిన సంగతులు, మిగిలిన స్టోరీ వచ్చే వారం ప్రభు చిత్తంగా చూద్దాం. ఓకే, ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.